ఇప్పటివరకు రోడ్డు మీదకి గత 10 రోజుల నుండి పాలిటెక్నిక్ విద్యార్థులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ నినాదం ఒకటే. ఏంటిదంటే శక్తి స్కీమ్‌లో వాళ్ళను చేర్చడం జరిగింది. జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 1,00,000 మంది విద్యార్థులు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఒకటే నినాదం, వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో ఉందని చెప్పచ్చు. ఎందుకనంటే గతంలో చూసుకున్నట్టయితే పాలిటెక్నిక్ విద్యార్థులు ఏంటిది 3 ఏళ్ళు చేసిన తర్వాత బీటెక్ పోయే అవకాశం ఉన్నది. కానీ ఇప్పుడు అట్లా కాకుండా వాళ్ళని శక్తి స్కీమ్లో చేర్చడం వల్ల వాళ్ళందరూ కూడా ఏదైతే లేబర్కి సంబంధించిన దాంట్లో ఈరోజు అది చేర్చడం జరిగింది. దీన్ని తీవ్రంగా అందరూ కూడా ఖండిస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు 97 జీవోను అసలు అర్ధరాత్రి అసలు ఎవరికి తెలియకుండా ఈరోజు 97 జీవోని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న విద్యార్థులకు అరంగ గోచరంగా మాత్రం మారిందని తెలుస్తుంది. ఒకవైపు అదైతే మనం ముఖ్యమంత్రి విద్యాశాఖ తెలంగాణ రాష్ట్రానికే విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా బాధాకరణం. ఆయన ఉన్న విద్యాశాఖ మంత్రి నేనైనా చెప్పుకునే విద్యాశాఖ మంత్రి ఈరోజు లండన్లో పట్టుకొని అక్కడ పట్టుకొని తిరుగుతుంటూ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ అని తిరుగుతుండు. దానికి సిగ్గుండాలే ముఖ్యమంత్రికి ఇంతగున్నా. ఈరోజు విద్యార్థులు అడుగుతుండ్రు, విద్యార్థులు ఏమన్నా మాట్లాడితే వాళ్ళ పైన అనేకమైన మాటలు మాట్లాడినా ఈరోజు ముఖ్యమంత్రి నువ్వు ఎక్కడికి పోయినావు? ఈరోజు విద్యార్థులు వచ్చి రోడ్ల మీద అడుగుతున్నారు కదా, ఈరోజు మాకున్న సమస్యలు తీర్చాలని అడుగుతున్నారు కదా. ఏ ఒక్క మంత్రి రాడు వాళ్ళ దగ్గరికి, ఒక ఎమ్మెల్యే రాడు, ఎవ్వరు రాదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల పైన పోలీసులు దాడులు చేస్తా అంటే కూడా ఇప్పటి వరకు కనిపించలేదు ఈ ముఖ్యమంత్రి. ఎక్కడున్నాడు ఈ ముఖ్యమంత్రి అని కూడా. రోడ్ల మీద ధర్నా చేసే వాళ్ళు విద్యార్థులే కాదు, వాళ్ళకు ఫామ్ కూడా నింపడరాదని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అన్న మాట కూడా ఉంది. వానికి సిగ్గుండాలి అసలు ముఖ్యమంత్రి అంటానికి. వానికి ఏమైనా బుద్ధి ఉంటే మంచిగా ఉండు. ఇదే అడుగుతారు, క్రిమినల్ వేస్ట్ అంటాడు వాళ్ళను. వీనికి ఏమైనా బుద్ధి ఉందా ముఖ్యమంత్రి అంటానికి? బుద్ధి జ్ఞానం ఉంటే అడుగుతాను. ఈరోజు మేము అక్కడ ధర్నా చేస్తున్న క్రమంలో అక్కడ విద్యార్థి దగ్గర పోతే క్రిమినల్ వేస్ట్ అని ఇంగ్లీష్లో రాయాలి, ముఖ్యమంత్రికి దమ్ముంటే వచ్చి రాయాలని కూడా ఆ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఒక ఇంగ్లీష్ మాట్లాడరాని ముఖ్యమంత్రి, అదేవిధంగా ఏది అవగాహన లేని ముఖ్యమంత్రి ఈరోజు మన రాష్ట్రానికి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఉన్నది. అదే కాకుండా వేలాది మంది విద్యార్థులు మొన్న చూసుకుంటే మహబూబాబాద్ల మొత్తం బొండకాయ బట్టి పిసికి ఆ రోజు విద్యార్థిని చంపాలనే ప్రయత్నం చేయడం పోలీసు వాళ్ళు. ఇలాంటివి చూసుకున్నట్టయితే వరంగల్ జిల్లాలో కావచ్చు, మిగతా జిల్లాలో కావచ్చు, అందరు విద్యార్థులు రోడ్ల మీదకి వస్తా అంటే ఏ ఒక్కరు కూడా ఈరోజు వాళ్ళకి సంఘీభావం తెలియజేయలేదు. కానీ అక్కడ ఉన్న టీచర్స్ కూడా బాధపడుతున్నారు. మేము శక్తి స్కీమ్లో కలిస్తే మేము లేబర్గా మారే అవకాశం ఉన్నది, మమ్మల్ని లేబర్ డిపార్ట్మెంట్కి అటాచ్డ్ చేసిళ్ళు, కాబట్టి ఆ శక్తి స్కీమ్ను వెంటనే రద్దు చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇది ముఖ్యమంత్రి కనబడతలేదు. ఆయనకి ఏమంటే ఫ్లైట్లలో పోవాలి, అక్కడ ఉన్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీలో నేర్చుకొని రావాలని చెప్పిండు తప్ప ఇక్కడ ఏం లేదు. అదే కాకుండా ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రికి ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నా ఇక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో, స్థానికంగా సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మనోధైర్యం కల్పించలేని పరిస్థితిలో ఉన్నారు. మేము చావా రేవా అన్నట్టు ఈరోజు పాలిటెక్నిక్ విద్యార్థులు ఉన్నారు. ఏ ఒక్క విద్యార్థి కన్నా ఏమన్నా జరిగితే మాత్రం రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని కూడా ఈ